చక్రి బర్త్‌డే కావటంతో క్రిష్, సత్య వాళ్ళు తనకి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మేడ మీదకి కళ్ళు మూసి మరీ తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో కళ్ళు తెరిచి హ్యాపీ బర్త్‌డే అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటారు. అది వినగానే అక్కడ ఉన్న చక్రి అయితే చాలా సంతోషించి అక్కడ ఉన్న డెకరేషన్ చూసి ఎందుకమ్మా ఇవన్నీ, నాకు అంత అవసరమా చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం ఇదంతా చేసింది నేను కాదు, క్రిష్ చేశాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చక్రి అయితే చాలా సంతోషించి క్రిష్‌ని హగ్ చేసుకొని మరి ఇదంతా నా కోసం చేసావా, నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్యను కూడా చూసి నువ్వు ఇదంతా చేయించినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు అయితే నీ కొడుకు సంజయ్ కూడా ఉండి ఉంటే చాలా బాగుండేదిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఉన్నాడు కదా క్రిష్, చాలదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య వాళ్ళ బామ్మగారు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అదేంటి వీడు ఎలా అవుతాడు కన్న కొడుకు, కన్న కొడుకు సంజయ్ కదా మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే క్రిష్ కూడా నాన్న అని పిలిస్తే తను కూడా కొడుకు అవుతాడు కదా, అలా అని ఎందుకు అనుకోకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చక్రి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.